Good morning, students. Today we are going to learn minor of an element. Minor of an element. In a square matrix, the minor of an element is the determinant of the matrix obtained by deleting the row and column of that element. In a square matrix, the minor of an element is the determinant of the matrix obtained by deleting the row and column of that element. Let us take one 3 by 3 matrix A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3. For example, ఇక్కడ ఏంటి ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ A1. Therefore minor of an A1. Minor of an A1. Next minor of A1 చూద్దాం. ఇక్కడ ఏంది బై ద డెఫినేషన్ ప్రకారం మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఈ ఎలిమెంట్ ఎక్కడైతే ఉందో ఆ ఎలిమెంట్ యొక్క కరస్పాండింగ్ కాలం క్యాన్సిల్ చేయండి, కరస్పాండింగ్ రో క్యాన్సిల్ చేయండి. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ కరస్పాండింగ్ రో క్యాన్సిల్ చేస్తున్నాం, కరస్పాండింగ్ కాలం క్యాన్సిల్ చేస్తున్నాం. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ B2 C2 B3 C3 B2 C2 B3 C3. So cross multiply చేయండి. Determinant of the square matrix is diagonal elements multiply చేసి subtract చేయండి. That is B2 C3 minus C2 B3. ఏ ఎలిమెంట్ ఇది? మైనర్ ఆఫ్ A1. మైనర్ ఆఫ్ A1. నెక్స్ట్ మైనర్ ఆఫ్ C3 తీసుకోండి. అలానే ఎక్కడ ఎలిమెంట్ అని తీసుకోవచ్చు, ఇక్కడ మనం మైనర్ ఆఫ్ C3. మైనర్ ఆఫ్ C3 బై ది డెఫినేషన్ ప్రకారం ఏం చేస్తున్నాం, మనం డిలీటింగ్ ద కరస్పాండింగ్ కాలం అండ్ కరస్పాండింగ్ రో. C3 అనేది ఇక్కడ ఉంది కాబట్టి థర్డ్ రో క్యాన్సిల్ చేస్తున్నాం అండ్ థర్డ్ కాలం క్యాన్సిల్ చేస్తున్నాం. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ A1 B1 A2 B2. ఇక్కడ కరస్పాండింగ్ కాలం క్యాన్సిల్, కరస్పాండింగ్ రో క్యాన్సిల్. రిమైనింగ్ ఎలిమెంట్స్ A1 B1 A2 B2 that equal to determinant of 2 by 2 is A1 B2 minus B1 A2 AD minus BC. And minor of B2 is minor of B2 element. Minor of B2 element ఎక్కడ ఉంది, ఇక్కడ సెకండ్ రో సెకండ్ కాలం. అంటే ఏం చేస్తాం, ఇక్కడ సెకండ్ రో క్యాన్సిల్ చేస్తున్నాం అండ్ సెకండ్ కాలం ఎలిమెంట్స్ కూడా క్యాన్సిల్ చేస్తున్నాం. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి, ఇక్కడ A1 C1 A3 C3. Minor of B2 is corresponding row cancel, corresponding column cancel. And remaining elements A1 C1 A3 C3 A3 C3. So A1 C3 minus C1 A3. Next the minor of A3. ఇలా ప్రతి ఒక్క ఎలిమెంట్ కూడా మైనర్ ఎలిమెంట్స్ రాస్తాం మనం. ద మైనర్ ఆఫ్ C3. ద మైనర్ ఎలిమెంట్ ఆఫ్ C3 ఈజ్ మైనర్ ఎలిమెంట్ ఆఫ్ C3 రాసాం కదా. హియర్ మైనర్ ఎలిమెంట్ ఆఫ్ A3. A3 ఎక్కడ ఉంది, ఇక్కడ సెకండ్ రో థర్డ్ రో ఫస్ట్ కాలం. అంటే ఇక్కడ కరస్పాండింగ్ కాలం క్యాన్సల్, కరస్పాండింగ్ రో క్యాన్సల్. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ B1 C1 B2 C2 దట్ ఈక్వల్ టు B1 C2 minus B2 C1 B1 C2 minus B2 C1. మైనర్ ఎలిమెంట్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఇన్వర్స్ అప్పుడు మైనర్ ఎలిమెంట్స్ బాగా యూజ్ అవుతూ ఉంటాయి. సో యూ కెన్ రైట్ ఎనీ ఎలిమెంట్ ఇన్ దట్ మ్యాట్రిక్స్ అండ్ C1 ఈక్వల్ టు మైనర్ ఆఫ్ C1. మైనర్ ఆఫ్ C1 ఈక్వల్ టు C1 అనే ఎలిమెంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఫస్ట్ రో థర్డ్ కాలం, కరస్పాండింగ్ రో క్యాన్సిల్, corresponding column cancel. And remaining elements A2 B2 row cancel అయిపోయింది, column cancel. Remaining elements A2 B2 A3 B3. Therefore A2 B3 minus A3 B2 A3 B2. And another definition, cofactor of an element. Cofactor of an element. The cofactor of an element in ith row and jth column of 3 by 3 matrix is defined its minor multiplied by minus 1 power I plus j. Minus 1 power I plus j. Here I indicates
row number and j indicates column number. Hence, the cofactor of an element is minus 1 to the power of I plus j into minor element. And cofactor element of an element is denoted by its capital letters. For example, here మన determinant matrix ఏముంది ఇక్కడ a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 a3 b3 c3. దీంట్లో కోఫాక్టర్ ఎలిమెంట్ డెఫినేషన్ ఉంది ఇక్కడ. కోఫాక్టర్ ఆఫ్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు -1 పవర్ I ప్లస్ j ఇంటూ మైనర్ ఎలిమెంట్. సో ఫస్ట్ ఎలిమెంట్ తీసుకోండి, ఏముంది ఇక్కడ కోఫాక్టర్ ఎలిమెంట్ ఆఫ్ a1. కోఫాక్టర్ ఎలిమెంట్ ఆఫ్ a1 ఈజ్, దాన్ని దేంతో ఇండికేట్ చేస్తాం, దాని కరస్పాండింగ్ క్యాపిటల్ లెటర్. a1 ఉంటే క్యాపిటల్ a1, b1 ఉంటే క్యాపిటల్ b1, c1 ఉంటే క్యాపిటల్ c1, a2 ఉంటే క్యాపిటల్ a2, b2 ఉంటే క్యాపిటల్ b2. అలా ఏ ఎలిమెంట్కి అది కరస్పాండింగ్ క్యాపిటల్ లెటర్. దేర్ఫోర్ డెఫినేషన్ ప్రకారం ఏం రాస్తాం, -1 పవర్ I ప్లస్ j, వేర్ I మీన్స్ రో నెంబర్. హియర్ ఈ ఎలిమెంట్ ఏ రోలో ఉంది, ఫస్ట్ వన్ అంటే రో నెంబర్ 1, ప్లస్ ఏ కాలంలో ఉంది, కాలం నెంబర్ 1 ఇంటూ ఇట్స్ మైనర్ ఎలిమెంట్. మైనర్ ఎలిమెంట్ అంటే ఏంటి, యాజ్ పర్ డెఫినేషన్ దాని యొక్క కరస్పాండింగ్ కాలం క్యాన్సిల్ చేస్తున్నాం అండ్ కరస్పాండింగ్ రో క్యాన్సిల్ చేస్తున్నాం. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్ b2 c2 b3 c3 దట్ ఈక్వల్ టు -1 పవర్ 1 ప్లస్ 1 2 -1 స్క్వేర్ మీన్స్ ప్లస్ ఇంటూ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది రాసేయండి, b2 c3 c2 b3. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ తీసుకోండి. ఇలా అన్ని ఎలిమెంట్స్ కూడా కోఫాక్టర్ ఎలిమెంట్స్ రాస్తాం మనం. కోఫాక్టర్ ఎలిమెంట్ ఆఫ్ b1 ఈజ్ క్యాపిటల్ B1 దట్ ఈక్వల్ టు -1 పవర్ ఇక్కడ ఫస్ట్ రో సెకండ్ కాలం అంటే 1 ప్లస్ 2. I మీన్స్ రో నెంబర్ అండ్ j మీన్స్ కాలం నెంబర్. ఏ రోలో ఉంది ఇక్కడ, ఫస్ట్ రో సెకండ్ కాలం 1 ప్లస్ 2 ఇంటూ ఇట్స్ మైనర్ ఎలిమెంట్. ఇట్స్ మైనర్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ, కరస్పాండింగ్ కాలం క్యాన్సిల్ చేస్తున్నాం అండ్ కరస్పాండింగ్ రో క్యాన్సిల్ చేస్తున్నాం. రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి ఇక్కడ, a2 c2 a3 c3 దట్ ఈక్వల్ టు -1 పవర్ 1 ప్లస్ 2 3 -1 క్యూబ్ మీన్స్ 1 -1 క్యూబ్ మీన్స్ 1 ఇంటూ a2 c3 c2 a3. అండ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ కూడా రాసేస్తుంటాం మనం. ఇక్కడ ఏ ఎలిమెంట్కి రాసినా -1 టు ది పవర్ ఆఫ్ 1 ప్లస్ అంటే I ప్లస్ j రో నెంబర్ కాలం నెంబర్ రాసి ప్రతి ఎలిమెంట్కి కూడా ఇలా కోఫాక్టర్స్ రాస్తాం. మనకు కోఫాక్టర్ సింబల్స్ ఎలా వస్తాయంటే ఇక్కడ ప్లస్ వచ్చింది కదా, దాని ఆల్టర్నేట్ మైనస్ వచ్చేస్తుంది. ప్లస్ అండ్ సెకండ్ ఎలిమెంట్కి ఏమొచ్చింది, మైనస్ వచ్చింది. అండ్ థర్డ్ ఎలిమెంట్కి ప్లస్ వస్తుంది. అండ్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్, ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ అడ్జాయింట్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ రాసేటప్పుడు ఈ సింబల్స్ యూజ్ చేసి డైరెక్ట్ రాస్తాం. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోకుండా ఏం చేస్తాం, ప్రతిసారి ఇలా రాయాల్సి వస్తుంది. -1 పవర్ 1 ప్లస్ 1, ఇక్కడ కాలం నెంబర్ -1 ప్లస్ 1 ప్లస్ 2 -1 పవర్ 1 ప్లస్ 3, ఇలా ప్రతిసారి రాస్తాం. ఈ సింబల్స్ గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్గా చేస్తాం అన్నట్టు. సో ఫైనల్లీ ద కోఫాక్టర్ ఆఫ్ an element equal to -1 power I plus j into minor element. And next definition, determinant of a square matrix of order 3. In a square matrix A, the sum of the products of the elements of any row or column with their corresponding cofactors is called determinant of a square matrix. Determinant of a square matrix. Therefore, the determinant of a square matrix, తీసుకుందాం స్టాండర్డ్ ఈక్వేషన్, స్టాండర్డ్ మ్యాట్రిక్స్ a1 b1 c1 a2 b2 c2 a3 b3 c3 ఇలా మనకి ఇచ్చేసాను అనుకోండి. ఫస్ట్ మనకు కరస్పాండింగ్ మైనర్ ఇంటూ ఇట్స్ కోఫాక్టర్ కదా. ఫస్ట్ ఇక్కడ ఏ ఎలిమెంట్ ఏముంది, a1 ఇంటూ ఇట్స్ మైనర్ ఎలిమెంట్ అంటే కోఫాక్టర్ ఎలిమెంట్. కోఫాక్టర్ ఎలిమెంట్ ఏమొస్తుంది, క్యాపిటల్ a1 ప్లస్ b1 ఇంటూ క్యాపిటల్ b1 c2 ఇంటూ క్యాపిటల్ b2. బట్ ఇలా రాసేటప్పుడు ఏం చేస్తున్నాం అంటే a1 ఇంటూ దాని కరస్పాండింగ్ ఏం క్యాన్సిల్ చేస్తాం, కాలం రో అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ రాసేయండి.
B2 C2 B3 C3 plus the cofactor elements first symbol ఏంటి ఇక్కడ ప్లస్ అండ్ నెకండ్ సింబల్ మైనస్. ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోవాలి, ప్లస్ మైనస్ ప్లస్ కదా ఫస్ట్ రో, ప్లస్ మైనస్ ప్లస్ దట్ ఈక్వల్ టు సెకండ్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ B1. సో B1 ఇంటూ దాని యొక్క మైనర్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ కరస్పాండింగ్ కాలం క్యాన్సిల్ చేస్తున్నాం, కరస్పాండింగ్ రో క్యాన్సిల్ చేస్తున్నాం. రిమైనింగ్ ఎలిమెంట్స్ A2 C2 A3 C3. నెక్స్ట్ సింబల్ ప్లస్ దీని యొక్క మైనర్ ఎలిమెంట్ కరస్పాండింగ్ కాలం క్యాన్సిల్, కరస్పాండింగ్ రో క్యాన్సిల్. రిమైనింగ్ ఏముంది C1 ఇంటూ A2 B2 A2 B2 A3 B3 దట్ ఈక్వల్ టు A1 ఇంటూ B2 ఇంటూ C3 మైనస్ C2 ఇంటూ B3 మైనస్ B1 ఇంటూ A2 ఇంటూ C3 మైనస్ C2 ఇంటూ A3 ప్లస్ C1 ఇంటూ A2 ఇంటూ B3 మైనస్ B2 ఇంటూ A3. ఈ మెథడ్ ఫాలో అవుతూ మనం డిటర్మినెంట్ ఆఫ్ ది స్క్వేర్ మ్యాట్రిక్స్ చేస్తాం. అండ్ సింపుల్గా 2/2 ఇచ్చేస్తే AD మైనస్ BCS చేస్తున్నాం. AD మైనస్ BCS చేస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. ఇక్కడ మాత్రం 3/3 రాసినప్పుడు మాత్రం ఫస్ట్ A1 ఇంటూ దాని ఇంటూ మైనర్ ఎలిమెంట్ మైనస్ B1 ఇంటూ దాని యొక్క మైనర్ ఎలిమెంట్ ప్లస్ C1 ఇంటూ దాని యొక్క మైనర్ ఎలిమెంట్ అండ్ ఇలా చేస్తుంటాం. ఇంకా అర్థం కావడానికి లెట్ us సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్ ఇన్ డిటర్మినెంట్. ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ 1 2 3 4 5 6 7 8 9 ఆర్ దెన్ ఏమంటాడంటే యూజింగ్ లాప్లాస్ ఎక్స్పెన్షన్ ఎవాల్యుయేట్ ద వాల్యూ అంటాడు. ఫైండ్ ద డిటర్మినెంట్ వాల్యూ అని డెల్టా ఈక్వల్ టు ఇవ్వచ్చు ఇక్కడ. ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ డెల్టా ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 8 9 ఆర్ యూజింగ్ లాప్లాస్ ఎక్స్పెన్షన్ ఎవాల్యుయేట్ 1 2 3 4 5 6 7 8 9 ఆర్ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. యూజింగ్ లాప్లాస్ ఎక్స్పాన్షన్ ఎవాల్యుయేట్ AHG HBF GFC LMN NLM MNL ఇలా. అండ్ సాల్వ్ ఫర్ x if అంటే డిటర్మినెంట్ వాల్యూ 3 ఇచ్చాడు, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. అన్నిట్లో ఇట్లా డేటా ఈక్వల్ టు వాల్యూ ఇచ్చాడు, x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హియర్ లెట్ us టేక్ ఫస్ట్ ప్రాబ్లం. ఏమి ఇచ్చాడు ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 7 8 9. సో బాగా క్లియర్గా వినండి, ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ డిటర్మినెంట్ వాల్యూ. ఇయర్ ఫస్ట్ ఎలిమెంట్ ఏముంది 1 ఇంటూ కరస్పాండింగ్ ఇట్స్ మైనర్ ఎలిమెంట్. ఈ 1 ఉన్న కరస్పాండింగ్ కాలం రో క్యాన్సిల్ చేయండి అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ 5 6 8 9 5 6 8 9. నెక్స్ట్ సింబల్ మైనస్, నెక్స్ట్ ఎలిమెంట్ 2 దీని యొక్క మైనర్ ఎలిమెంట్ దాని కరస్పాండింగ్ ఇలా ఈ కాలం క్యాన్సిల్ చేయండి, ఈ రో క్యాన్సిల్ చేయండి. రిమైనింగ్ 4 6 7 9. నెక్స్ట్ సింబల్ ప్లస్ దాని యొక్క కరస్పాండింగ్ కాలం కరస్పాండింగ్ రో క్యాన్సిల్ చేయండి. ఎలిమెంట్ 3 దాని యొక్క కరస్పాండింగ్ రో క్యాన్సిల్ చేసి కాలం క్యాన్సిల్ చేస్తే రిమైనింగ్ ఎలిమెంట్స్ 4 5 7 9 దట్ ఈక్వల్ టు 1 ఇంటూ the determinant of 2/2 is AD minus BC. 5 9s are 45. 8 into 6 6 8s are 48 minus 2 into 4 9s are 36 minus 6 into 7 42 plus 3 into 8 4s are 32 minus 7 5s are 35. That equal to 45 minus 48 minus 3 minus 2 into 36 minus 42 minus 6 plus 3 into 32 minus 35 minus 3 that equal to 1 into minus 3 minus into minus plus 6 2s are 12 plus into minus minus 3 into 3s are 9 that equal to minus 12 plus 12 equal to 0. And let us take another problem.
హియర్ ద det a వాల్యూ వచ్చింది మనకి ఇక్కడ 0 వచ్చేసింది. ఆర్ det a ఆర్ mod a ఇలా తీసుకుంటాం అన్నట్టు. ఆర్ det a ఆర్ mod a. నెక్స్ట్ ప్రాబ్లం అండ్ ఇంపార్టెంట్ వన్, AHG HBF నెక్స్ట్ GFC. క్లియర్గా చూడండి ఒకసారి మళ్ళీ. ఫస్ట్ ఎలిమెంట్ ఏ, దాని యొక్క మైనర్ ఎలిమెంట్, కరస్పాండింగ్ రో అండ్ కాలం క్యాన్సల్ అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ B, F, A into then corresponding column row cancel and remaining elements B, F, FC. Next symbol minus, next element H, then a minor element, corresponding column and row cancel, remaining elements HF, HF, GC, plus next element G, plus then a corresponding minor element, that is row column cancel HB, GF, that equal A into B into C, BC, F into F, F square, H into HC minus FG plus G into FH minus BG, that equal to A into BC, ABC, A into F square, AF square minus C into H, CH square, CH into H, CH square, H into FG, FGH plus G into FH, minus into minus, plus here FGH minus B into G, BG square, that equal to ABC plus FGH plus FGH, 2FGH minus AF square minus BG square minus CH square is the answer of this problem. And next problem, you can solve anything. Fifth one, PQR, RPQ, QRP, PQR, QRP. First element P and its minor element, corresponding column and row cancel, remaining PQ, corresponding row column cancellation, remaining elements PQ, RP, PQ, RP. Next symbol minus, next element Q, then corresponding column row cancellation, remaining elements RQ, QP, plus next symbol plus next element R and its యొక్క minor element ఏమొస్తుంది ఇక్కడ RP, QR, that equal P into P, P square, Q into R, QR, minus Q into P into R, PR, Q into Q, Q square, plus R into R, R square, P into Q, PQ, that equal P into P square, P cube minus PQR minus PQR minus into minus plus Q into Q square, Q cube, R into R square, R cube, R into P cube, PQR, that equal to P cube plus Q cube plus R cube, here minus PQR minus PQR minus PQR, that is minus 3PQR is the answer of this problem. And let us take another problem, that is remaining మీరు ట్రై చేయొచ్చు. అయిపోయింది, ఫస్ట్ వన్ అయిపోయింది. అండ్ రిమైనింగ్ 3 మీరు ట్రై చేయండి, ఈజీగా వస్తాయి. అండ్ ఇంకొక ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. సాల్వ్ ఫర్ ఎక్స్ ఇఫ్ 101 2x3 132 ఈక్వల్ టు 3. అండ్ ఏది ప్రాబ్లం ఏదో ఒకటి తీసుకుందాం. ఇక్కడ 101
2x3 132 ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 3. అంటే ఏంటి ఇక్కడ మాడ్ ఏ డెట్ ఏ వాల్యూ కాబట్టి మాడ్ అండ్ డెట్ అంటే ఏం చేస్తున్నాం మనం డిటర్మినెంట్ వాల్యూనే కదా. సో వీ రైట్ 1 ఇంటూ ఇట్స్ యొక్క మైనర్ ఎలిమెంట్ కరస్పాండింగ్ కాలం రో క్యాన్సిల్ చేయండి, రిమైనింగ్ ఎలిమెంట్స్ x3 3 2. నెక్స్ట్ మైనస్ ఎలిమెంట్ 0 into corresponding row column cancel, remaining elements 2 3 1 2 plus 1 into 2x corresponding column row cancel 2x 1 3 equal to ఏమి ఇచ్చాడు 3 ఇచ్చాడు. సో దట్ ఈక్వల్ టు 1 into 2 into x 2x 3 3 is a 9 0 into something 0 plus 1 into 2 3 is a 6 minus x equal to 3. That equal to 1 into 2 2x 1 into 9 9 6 into 1 6 1 into x minus x equal to 3. That equal to 2x minus x x minus 9 plus 6 minus 3 equal to 3. Therefore x equal to, bring it right inside, it will become positive, that is x equal to 3 plus 3. So x equal to 3 plus 3 6 is answer. అండ్ నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూడండి. డిటర్మినెంట్ వాల్యూ అనేది మనం ఇప్పటివరకు చేస్తున్నది ఎక్స్పాండింగ్ బై ఫస్ట్ రో, నెక్స్ట్ ఎక్స్పాండింగ్ బై సెకండ్ రో చేసిన అదే వస్తుంది, ఎక్స్పాండింగ్ బై థర్డ్ రో చేసిన అదే వస్తుంది, ఎక్స్పాండింగ్ బై ఫస్ట్ కాలం చేసిన అదే వస్తుంది, ఎక్స్పాండింగ్ బై సెకండ్ కాలం చేసిన, ఎక్స్పాండింగ్ బై థర్డ్ కాలం ఎలా చేసినా మాత్రం ఆన్సర్ సేమ్ వస్తుంది. ఏదో ఒక 2 మెథడ్స్ చేద్దాం. ఫస్ట్ ఎక్స్పాండింగ్ బై ఫస్ట్ వన్, ఇప్పటివరకు మనం చేసినట్లు దీని యొక్క వాల్యూ ఏంటి 4 ఇంటూ ఇట్స్ మైనర్ ఎలిమెంట్, దట్ ఈస్ కరస్పాండింగ్ కాలం అండ్ రో క్యాన్సిల్, రిమైనింగ్ ఎలిమెంట్స్ 4 1 1 4 మైనస్ 1 ఇంటూ దాని యొక్క కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఇస్తే 1 1 1 4 ప్లస్ 1 ఇంటూ corresponding row and cancel, remaining 1 4 1 1, that equal to 4 into 4 4s are 16 minus 1 into 4 into 1 4 minus 1 plus 1 into 1 minus 4, that equal to 4 into 16 minus 1 15 minus 1 into 4 minus 1 3 plus 1 into minus 3, that equal to 4 into 15 60 1 into 3 3 minus into plus minus 3, that is 60 minus 6, that is 54 is the determinant of this problem. అండ్ ఇదే ప్రాబ్లం మనం ఎక్స్పాండింగ్ బై ఏ రో చేసినా ఏ కాలం చేసినా సేమ్ వస్తుంది. 1 4 1 1 1 4. అండ్ మనకి ఇక్కడ సింబల్స్ మాత్రం గుర్తుండాలి, కోఫాక్టర్ సింబల్స్. ఫస్ట్ రో ఏం తీసుకుంటాం ప్లస్ మైనస్ ప్లస్, అండ్ సెకండ్ రో మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ ప్లస్, ఈ సింబల్స్ గుర్తుపెట్టుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ ఇలా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ప్లస్ మైనస్ ప్లస్ ఇప్పటివరకు మనం చేసాం ఫస్ట్ రో, అండ్ ఇలా ఫస్ట్ కాలం చేద్దాం సేమ్ ప్రాబ్లం. 4 ఇంటూ ఇట్స్ యొక్క మైనర్ ఎలిమెంట్ సేమ్ 4 1 1 4. నెక్స్ట్ సింబల్ ఏం తీసుకుంటాం ఇక్కడ మైనస్ కదా, అంటే ఫస్ట్ కాలం చేస్తున్నాం. ఇక్కడ ఫస్ట్ కాలం సెకండ్ ఎలిమెంట్ ఏముంది ఇక్కడ 1 ఇంటూ ఇట్స్ మైనర్ ఎలిమెంట్. మైనర్ ఎలిమెంట్ మీన్స్ కరస్పాండింగ్ రో క్యాన్సిల్ చేస్తున్నాం, కరస్పాండింగ్ కాలం క్యాన్సిల్, రిమైనింగ్ ఎలిమెంట్స్ 1 1 1 4 ప్లస్ ఇక్కడ సింబల్ ఏంటి ప్లస్ ప్లస్ ఎలిమెంట్ 1, దాని యొక్క మైనర్ ఎలిమెంట్ కరస్పాండింగ్ రో క్యాన్సిల్, కరస్పాండింగ్ కాలం క్యాన్సిల్, రిమైనింగ్ 1 1 4 1 1 1 4 1, దట్ ఈక్వల్ టు 4 ఇంటూ 4 4s are 16 1 minus 1 into 1 1 minus 1 into 1 4s are 4 1 into 1 1 plus 1 into 1 1s are 1 minus 4, that equal to 4 into 16 minus 1 15 minus 1 into 4 minus 1 3 plus 1 into minus 3, that equal to 15 4s are 60 minus 3 plus into minus minus, that equal to 60 minus 6 equal to 54 is the same. ఇక్కడ మనం ఎక్స్పాండింగ్ బై రో 1 చేసాం, సేమ్ ఆన్సర్ వచ్చింది. ఇయర్ ఎక్స్పాండింగ్ బై కాలం 1 చేసాం, ఆన్సర్ సేమ్ వస్తుంది.
ఇలా ఎక్స్పాండింగ్ బై R2 చేసిన అదే వాల్యూ వస్తుంది, ఎక్స్పాండింగ్ బై R3 చేసిన అదే వాల్యూ వస్తుంది, ఎక్స్పాండింగ్ బై కాలం 2 చేసిన కాలం 3 చేసిన సేమ్ వాల్యూ వస్తుంది. డిటర్మినెంట్ వాల్యూ అనేది చేంజ్ కాదు, ఎలా చేసినా వస్తుంది. అండ్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ మీరు ట్రై చేయండి, ఈజీగా వస్తాయి. ఇక్కడ 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సాల్వ్ ఫర్ ఎక్స్. ఈ 2 ప్రాబ్లమ్స్ ట్రై చేయండి. అండ్ ఇక్కడ కూడా డిటర్మినెంట్ వాల్యూ 2nd, 3rd, 4th and 6th also.